మీరు చెప్పే పాయింట్స్లో కూడా ట్యాక్స్ కడతారా కట్టరా అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేస్తుంటారు కదా, సో దానికి ఏమంటారు? అదే సో కాల్డ్ కన్సల్టేషన్ ప్రిస్క్రిప్షన్ ఏదో ఫామ్లోని క్యాష్ అయితే 10,000, ఆన్లైన్ అయితే 11,800. ఏంటిది? మేము జిఎస్టీ నంబర్ల గురించి అసలు మాట్లాడలే. అది ఎలా మీరు మ్యానిపులేట్ చేస్తారో మాకు తెలుసు, అది పక్కన పెట్టేద్దాం. అది మీ కన్సల్టేషన్ ఫామే, బొచ్చుడు ఉన్నాయి అందులో. క్యాష్ అయితే 10,000, ఇదైతే 11,800. ఏంటి అది? మీరు చెప్పండి, ఏంటి 1800 డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? అంటే 10,000 వెళ్ళిపోద్ది ఎక్కడికో. అవును, అది ఎక్కడ ట్రాక్ చేస్తున్నారు? చేయట్లా. అది ఆన్సర్ చేయకుండా వకీల్ సాబ్ గారు ఏవేవో మాట్లాడతారు. మీరు అసలు కామ్ అండ్ కంపోజ్డ్గా మాట్లాడాలి. ఫస్ట్ థింగ్ మీరు అది చేయట్లేదు. వాళ్ళు ఏమైనా కొంచెం నోరు జారి మాట్లాడితే వాళ్ళని కంట్రోల్ చేయాలి. బట్ ఇక్కడ మీరు కంట్రోల్ తప్పి ఏవేవో మాట్లాడుతున్నారు. సో ఆయన్ని అడుగుతున్నారు. మాట్లాడటమే కాకుండా మళ్ళీ వాళ్ళని చూడటం ఎంత ఫన్నీ అనిపించిందంటే, ఎస్ చూసారా నేను ఏం మాట్లాడుతున్నాను అనేది పాపం వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. ఆయన మీద నాకు బాగా హర్ట్ అయ్యింది. ఒక అడ్వకేట్ గా నాకు రెస్పెక్ట్ ఉంది. ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ నోబెల్ ప్రొఫెషన్ కదా అది. ఈ పాయింట్ మిమ్మల్ని కూడా అడిగేది, అసలు వాళ్ళకి ఎటువంటి ఏం బాధ లేదు బ్రో. అసలు నాకు అది ఇప్పటికి కూడా నాకు ఇదే బాధ చేస్తుంది. డాక్టర్ అనే దాన్ని మిస్లీడ్ చేయడం నా దృష్టిలో ఇవన్నీ కంటే పెద్ద క్రైమ్ పీరియడ్. ఆమెమో ఇప్పటికి కూడా కాసేపు డిఆర్ పెట్టుకుంటారు, ఇన్స్టాగ్రామ్లోని లింక్డ్ఇన్లోని ఆ వెబ్సైట్లోని కాసేపు తీస్తారు, కాసేపు పెడతారు, కాసేపు తీస్తారు, కాసేపు ఏంది పంచాయతీ.